మీ లైఫ్‌లో మర్చిపోలేని సర్జరీ అంటే చాలా రిస్క్ ఇది. అయినా కూడా మనం చెయ్యాలి అని ఓకే. అనిపించిన సంఘటన ఏమైనా ఉందా సార్? ఫ్రాక్చర్ అయింది. ఓకే. అతనికి 3 సర్జరీలు అయినాయి. 3, 4 సర్జరీలు. హ్మ్. హ్మ్. ఒక 2 ఇయర్స్ పట్టింది కానీ ఏం అతకలేదన్నమాట అది. మామూలుగా ఎప్పుడు మీరు ఈ ఫీల్డ్‌లోకి రావడం, అదే విధంగా ఆర్థో సైడే రావాలని అనుకోవడం ఏంటి? రీజన్ ఏంటి? మామూలుగా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సార్. నాకు మామూలుగా వ్యవసాయం ఇంట్రెస్టే. హ్మ్. వ్యవసాయం చేస్తున్నప్పుడు ఈ పీఆర్పీ కావచ్చు, లేదు అని అంటే ఈ ఫిజియోతో కావచ్చు తగ్గియచ్చు అని చెప్పేసి అన్నారు మీరు. అవును డీప్ పెనట్రేటింగ్ మ్యాగ్నెటిక్ థెరపీ అనేసి అది మామూలుగా ఎంఆర్ఐ టైప్లో అది ఆహా. 3 ఇయర్స్లో ఎంఆర్ఐ టైప్లో ఇది ఫిజియోథెరపీలో వచ్చింది అనమాట. ఓకే. ఇదంతా బాగా బోన్ అంతా స్టిమ్యులేట్ చేస్తుంది, మజిల్స్ అంతా స్టిమ్యులేట్ చేస్తుంది. మాక్సిమం సర్జరీకి వెళ్ళకుండానే చూస్తా ఉన్నారు చాలా వరకు. మ్యాక్సిమం సింపుల్గా ఫిజియోథెరపీ, నీడిల్ థెరపీ అట్లా మామూలుగా ఇంజెక్షన్ ద్వారానే. ఓకే సార్, మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఓకే. ఎంజే నాయుడు గారి మోటో ఏంటి అసలు? ఏం లేదు మామూలుగా అందరూ హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండే దానికి మనం ఏంటి వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను విజయవాడలోని ఎంజే నాయుడు హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎంజే నాయుడు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మిమ్మల్ని చూసినప్పుడల్లా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది సార్. ఏంటంటే 70 సంవత్సరాల వయసులో కూడా చాలా హెల్తీగా కనపడతా ఉంటారు. దాదాపుగా 38-40 సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. సో మీ హెల్త్ సీక్రెట్స్ ఏంటి సార్? అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటా ఉన్నారు? మీ లైఫ్ స్టైల్ ఏంటండి? నెంబర్ 1 వచ్చి ఎక్సర్సైజ్. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత మనకి హెల్త్ వస్తుంది అనమాట. శరీరాన్ని ఎంత కష్టపెడితే అంత హెల్త్ వస్తుంది. ఎక్సర్సైజ్ అనేది మామూలుగా మార్నింగ్ నేను విజయవాడ క్లబ్కి వెళ్తాను. ఓకే, అక్కడ టెన్నిస్, స్విమ్మింగ్, శాండ్ వాకింగ్ 3 చేస్తుంటా అనమాట. ఇంకా ఏంటి సార్, మామూలుగా ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటారండి మీరు? ఫైబర్ డైట్ ఫైబర్ ఉండేది ఎక్కువగా తీసుకుంటున్నాం. ఫైబర్ డైట్ కింద వచ్చే కనుక మనకు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ప్లస్ స్ప్రౌట్స్ అవి ఎక్కువగా తీసుకుంటుంటాం. నెక్స్ట్ మనకి ఫర్మెంటెడ్ ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే మనకి కర్డ్, బటర్ మిల్క్, మామూలుగా ఫర్మెంటెడ్ ఇడ్లీ, దోశ కూడా చాలా ఎంత పులిస్తే అంత హెల్త్ కి మంచిది అనమాట. మెయిన్ గా వీటిలో కూడా ఇడ్లీలో కూడా కొంచెం క్యారెట్, బీట్రూట్ అవి మిక్స్ చేసుకుంటే 50% అది ఇంకా హెల్త్ కి మంచిది. అది మొత్తానికి మీ హెల్త్ సీక్రెట్ అనమాట. దాదాపుగా ఎంత సార్ ఇప్పుడు ఈ 40 సంవత్సరాలలో మీరు ఒక 50,000కు పైగానే సర్జరీలు చేశారు కదా సార్ ఆర్థోకి సంబంధించి? మీ లైఫ్లో మర్చిపోలేని సర్జరీ అంటే చాలా రిస్క్ ఇది, అయినా కూడా మనం చెయ్యాలి అని అనిపించిన సంఘటన ఏమైనా ఉందా సార్? ఉందండి. జస్ట్ ఏదో మాతో పంచుకోగలరా సార్? డెఫినెట్లీ అండి. జస్ట్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కొందకి 3 నుంచి 4 సర్జరీలు అయిపోయింటాయి. అవి మామూలుగా సర్జరీ అయ్యి అతకపోయిన బోన్స్ అన్ని వస్తుంటారు. ఇప్పుడు మామూలుగా ఒక హ్యూమరస్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. అతనికి 3 సర్జరీలు అయినాయి. 3, 4 సర్జరీలు. ఒక 2 ఇయర్స్ పట్టింది కానీ ఏం అతకలేదు అనమాట అది. అది మామూలుగా మేము దాన్ని అంత ఉన్న దాంట్లో వైర్లన్నీ రిమూవ్ చేసి దానికి కాల్లోంచి ఎముక తీసి పెట్టి బోన్ గ్రాఫ్ట్ చేసి ఒక ప్లేట్ లాగా వేసి అది అతికిచ్చాను అనమాట. మళ్ళీ అది ఇంతకుముందు మామూలుగా వర్క్ ఏ చేసుకున్నాడు, వాటర్ వర్క్స్ ఏదో చేసుకున్నాడు, దానికి వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అట్లా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు 3, 4 సర్జరీలు ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది, ఫెయిల్డ్ కేసులు చాలా వస్తుంటాయి. అతకని ఎముకలన్నీ ఏదైనా సరే మేము మామూలుగా దాన్ని సర్జరీ చేసి అతికిస్తుంటాం. అసలు విజయవాడలో ఎంజే నాయుడు గారి హాస్పిటల్ అంటే ఒక రేంజ్, ఆ రేంజ్ లో ఉంటది. సో మీ జర్నీ మొత్తం చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తా ఉంటుంది సార్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే పేషెంట్స్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి 20 years 30 years బ్యాక్ సర్జరీ చేసుకొని వాళ్ళంతా యూఎస్లో సెటిల్ అయిపోయాము, లేదా అంతా మళ్ళీ వాళ్ళు వచ్చి కనపడుతుంటారు. నెక్స్ట్ కొంతమంది ఇంతకుముందు మామూలుగా పేరెంట్స్ చిల్డ్రన్ తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇవంతా ఈ జనరేషన్ బోత్ ది జనరేషన్స్. మీరు ఈ ఫీల్డ్లోకి రావడం, అదే విధంగా ఆర్థో సైడే రావాలని అనుకోవడం ఏంటి? రీజన్ ఏంటి? మామూలుగా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. నాకు మామూలుగా వ్యవసాయం ఇంట్రెస్టే. వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయం కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ. ఇది దాంట్లో పడే కష్టం చేస్తే ఇది ఈ మెడిసిన్ కానీ సర్జరీ కానీ అనేది అది స్ట్రాంగ్ ఫౌండేషన్. మాకు హార్డ్ వర్క్ అక్కడ నుంచి వచ్చింది. ఇది సర్జరీ అనేది ఎన్ని గంటలైనా వీ క్యాన్ డూ ఇట్, నిలబడచ్చు, చేయొచ్చు అనమాట. ఇప్పుడంతా మామూలుగా ఇంతకుముందు అంటే ఎక్కువ సర్జరీస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా సర్జరీ లేకుండా
నీడిల్ థెరపీతోనే వచ్చేస్తున్నాం చాలా వరకు అనమాట ఇప్పుడు అంతా. ఇప్పుడు సార్ మీరు అప్పుడు చూసారు కదా, అంటే ఆ ట్రీట్మెంట్ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్థోకి సంబంధించి ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీకి అప్పుడు టెక్నాలజీకి ఎట్లా మారిపోయింది సార్? ఇంతకుముందు బాగా ఎక్కువగా ఓపెన్ చేసి అన్ని రాడ్లు వేసేవాళ్ళం, అన్ని చేస్తాం, ఓపెన్ మెథడ్లో చేసేవాళ్ళం. ఇప్పుడు అంతా క్లోజ్డ్ మెథడ్లో చేస్తున్నాము. ఒకవేళ ఏదైనా బోన్ అతకపోయినా కూడా బోన్ మ్యారో ఇంజెక్షన్స్ అని అట్లా ఇచ్చి తగ్గిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి జాయింట్స్ లో చాలా మార్పు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంత ముందు అంటే మామూలుగా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు, మేము మామూలుగా బిగినింగ్ నుంచి స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళం కాదు. ఒక 20 years నుంచి ఓజోను, పిఆర్పి అవి ఇస్తున్నాం అనమాట. అవన్నీ దాంట్లో ఏమంటే మనకు జాయింట్లు అవి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మనం ఏమంటే జస్ట్ కొంచెం అన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద ప్రతి వాళ్ళకి కొంచెం డిసీజ్ మాడిఫైయింగ్ అనేసి కొంచెం లో డోస్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఈ నొప్పులన్నీ తగ్గిపోతున్నాయి అనమాట. అంటే పిఆర్పి అనేది బాగానే ఎక్కువ వంకర ఉన్నప్పుడు పనిచేయదు, వంకర తక్కువగా ఉన్నప్పుడు మామూలుగా ఎక్సర్సైజ్ ఎక్కువ చేసుకొని దాంట్లో బాగానే పనిచేస్తుంది. ఎంజే నాయుడు గారు అంటే ఇన్నోవేటివ్ థాట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని వింటా ఉన్నాం మేము. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తరహాలో ఉన్న ఎక్విప్మెంట్స్ అంతా ఇక్కడ ఉంది. సో ఏంటి దాని రీజన్ ఏంటి? ఫిజియోథెరపీ అంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ గా మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సర్జరీ చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా డాక్టర్లు, కానీ సర్జరీ వరకు వెళ్లకుండా మనం ఈ పిఆర్పి కావచ్చు, లేదు అని అంటే ఈ ఫిజియోతో కావచ్చు తగ్గియచ్చు అని చెప్పేసి అన్నారు మీరు. అవును, డీప్ పెనట్రేటింగ్ మ్యాగ్నెటిక్ థెరపీ అనేసి అది మామూలుగా ఎంఆర్ఐ టైప్ లో, 3 years ఎంఆర్ఐ టైప్ లో ఇది ఫిజియోథెరపీలో వచ్చింది అనమాట. ఇదంతా బాగా బోన్ అంతా స్టిమ్యులేట్ చేస్తుంది, మజిల్స్ అంతా స్టిమ్యులేట్ చేస్తుంది, బోన్ ఫార్మేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది విత్ దిస్ అనమాట. యూనియన్ రావడం, కొంతమందికి స్టిఫ్నెస్ ఉంటుంది, జాయింట్ స్టిఫ్నెస్. జాయింట్ స్టిఫ్గా ఉండే వాళ్ళకి అంతా సింపుల్గా దీంతో మనం ఫిజియోథెరపీ హ్యాండ్ స్టిఫ్నెస్, జాయింట్లు అన్ని స్టిఫ్నెస్తో వస్తున్నారు. కొంతమంది ఒక 2 months 3 months తర్వాత మామూలుగా బిగిసిపోయి జాయింట్లు అన్ని చేతులు పనిచేయలేకుండా స్టిఫ్గా ఉంటాయి. వాటన్నిటి కూడా దీని ద్వారా తగ్గిస్తున్నాం అన్నమాట. కాబట్టి మామూలుగా ఓజోన్ అనేది కూడా బాగానే, పిఆర్పి ఓజోన్ 2 కాంబినేషన్లో ఎన్ని బిగిసిపోయిన జాయింట్లకి అంతా, ఇప్పుడు మోకాలు బిగిసిపోయిందంటే దానికి ఇస్తుంటాం, ఎల్బో షోల్డర్కి మామూలుగా పెరియాథరైడ్ షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ అంటారు, దానికి కూడా మనకి ఏమంటే ఇంజక్షన్ ద్వారానే తగ్గించేస్తుంటాం. సర్జరీకి వెళ్ళకుండానే చూస్తా ఉన్నారు మాక్సిమం సింపుల్ గా ఫిజియోథెరపీ, నీడిల్ థెరపీ అట్లా మామూలుగా ఇంజక్షన్ ద్వారానే తగ్గించేసాను. అప్పట్లో అయితే మాత్రం ఏదైనా ప్రాబ్లం అయ్యి ఇదే అయిందంటే మాత్రం అట్లా ఓపెన్ చేసేయడం, మళ్ళీ అతికేయడం, మళ్ళీ క్లోజ్ చేసి పైన స్టిచెస్. ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు అంత అవసరం లేదండి. ఇప్పుడు అంతా సాఫ్ట్ టిష్యూని ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత హీలింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. సార్ బోన్ హెల్దీగా ఉండాలి అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఫుడ్ తీసుకోక ముందు ఒక బటర్ మిల్క్ ఏమైనా తీసుకుంటే కొంత స్టమక్ నిండుతుంది. మార్నింగ్ లేదు, మామూలుగా ఎనీ టైం బటర్ మిల్క్ అనేది బెస్ట్ అన్నమాట. దాని తర్వాత మనం ఫుడ్ తీసుకునేటప్పుడు స్టమక్ 70% కంటే ఎక్కువ తీసుకోకూడదు. మనం స్టమక్ ఫుల్ తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలన్నమాట. 50 to 70% ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ చూస్తాను, టీవీ చూస్తాను, ఫుడ్ తీసుకోకూడదు. మనకి మామూలుగా మైండ్ఫుల్ ఈటింగ్ అనమాట. చిన్నది కొద్దిగా నోట్లో అదే టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ బ్రెయిన్ సాటిస్ఫై చేసి మనకి తక్కువ ఫుడ్ చూడాలి, అలా చూసి ఎంజాయ్ చేయాలి ఫుడ్ అనేది. వెజిటేరియన్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఈస్ ది బెస్ట్ ఫుడ్ ఇన్ దే బోన్ స్ట్రెంగ్త్ కనుక. ఇది నాన్ వెజిటేరియన్ అనేది ఇది లేదు. నాన్ వెజిటేరియన్ లో కూడా ఏమైనా తీసుకోదలుచుకుంటే వన్స్ ఏ వీక్ ఫిష్ ఇస్ బెటర్ అమంగ్ ఆల్ ది నాన్ వెజిటేరియన్. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో కూడా ఇప్పుడు ఆకుకూరలు బెస్ట్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు రైస్ ప్లేస్ లో కర్డ్ వెజిటబుల్స్ అన్ని వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. వాటి ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించుకోవాలి. ఓన్లీ మామూలుగా 0 ఆయిల్ అనేది మంచిదే అది. ఓకే, ఆ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి. వీళ్ళంత వరకు మన బాడీ కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేసి ఈవినింగ్ 5 or 6 క్లోజ్ చేసి నైట్ బటర్ మిల్క్ అట్లాంటివి తీసుకోవడం బెటర్ అంతే. మీది కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది హెల్త్ కి మన పూర్వీకులు చేసిన మన ఇండియాలో హిందూస్ గా పుట్టడం అనేది మన పూర్వీకులు మనకి చేసిన ఇది అనమాట. యోగా అండ్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకున్నారు ఉపవాసాన్ని. మనం వాళ్ళవన్నీ జంక్ ఫుడ్లు అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్లు అవి తీసుకొని మనం అన్ని డిసీజులు వస్తున్నాయి మనకి. సార్ గట్ హెల్త్ అనే మాట అంటే చాలా వింటా ఉన్నాం మనం. అవునవును. సో ఈ గట్ హెల్త్ అనేది సరిగా ఉంటేనే
మన బోన్స్ బాడీలో ఉన్న ప్రతి బోన్ కూడా బాగుంటది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అసలు ఈ గట్టికి ఈ బోన్కు ఉన్న రిలేషన్ ఏంటి? అదే మనకి మామూలుగా గట్స్ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. గట్స్ వచ్చేసి మనకి గట్ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. గట్లో ఎంత మంచి ఇప్పుడు బ్యాక్టీరియా అంతా కూడా మినీ వరల్డ్ లాగా ఉంటుంది అది. అవి మనకేమంటే మనకి ఎంత ఫైబర్ డైట్, ఎంత ఫర్మెంటెడ్ ఫుడ్ ఇస్తే అంత గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. దాంట్లో నుంచి మనకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ వస్తాయి. అవన్నీ కూడా మనకి బోన్ స్ట్రాంగ్ చేస్తుంది, బోన్ ఫార్మేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ కే ఒకటి వస్తుంది, అది కూడా మనకి బోన్లో డిపాజిషన్ చేస్తుంది. కాల్షియము ప్లస్ ఆస్టియోబ్లాస్ట్ బోన్ ఫార్మేషన్ అంతా ఉంటుంది. ఇది బోన్ నుంచి బయటికి రాని కూడా కొంచెం అవాయిడ్ చేస్తాను అనమాట. అది బోన్ స్ట్రాంగ్ అయ్యేది, ఆస్టియోపోరోసిస్ ప్రివెంట్ చేసేది గట్ అనమాట. దాంట్లో రిలీజ్ అయిన ఇవన్నీ కూడా ఒబేసిటీ రాదు, దాంట్లో కూడా హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. మనకి హార్మోన్స్ రావు, మనం హ్యాపీగా ఉంటాము. అంటే మన ఎంత హ్యాపీ హార్మోన్స్ అన్నీ కూడా గట్ల నుంచి రిలీజ్ అవుతాయి. మనం లేజినెస్ తగ్గుతుంది, మనం ఎంత యాక్టివ్గా ఉండాలంటే ఇది మెయిన్ అనమాట. సరే, ఇప్పుడు మార్నింగ్ టైంలో వచ్చే సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి మనకి డి విటమిన్ వస్తుంది అని చెప్పి వింటా ఉన్నాం. అవునవును. కానీ ఇప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు సిటీ కల్చర్ వచ్చేసింది, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ కల్చర్, అసలు ఆ సన్లైట్ అనేది పడకుండా ఉంది. సో దాని రీప్లేస్ ఏంటి సార్? అంటే అది ఫుడ్తోనా, లేకపోతే ఏమైనా సప్లిమెంట్స్ రూపంలోనా, లేదంటే ఎట్టో కొట్టు సన్లైట్ పడాలంటే? పొల్యూషన్ ఒకటి ఉంది, పొల్యూషన్ కూడా విటమిన్ డి కొంచెం తక్కువ ఉంది. అది కూడా సన్లైట్ మనకి మినిమం ఒక 10 to 2 లోపల అట్లయితే, మామూలుగా అయితే 12 o'clock అప్పుడు కొంచెం బెస్ట్ అనమాట. అప్పుడు మనం ఎండలో నిలబడి మనం బట్టలు తక్కువగా వేసుకోవాలి. అది మామూలుగా పాసిబిలిటీ ఉంటుంది. మామూలుగా వ్యవసాయం చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు ఓపెన్గా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. మనకి కష్టం అంటే మనకి సప్లిమెంట్స్ తీసుకోవడం బెస్ట్. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అనమాట. విటమిన్ డి సప్లిమెంటేషన్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు, అవి తీసుకోవడం అన్నమాట. విటమిన్ అన్ని జబ్బులకి కూడా, బాడీ పెయిన్స్ ఇవన్నీ, మజిల్ పెయిన్స్ ఇవన్నీ కూడా విటమిన్ డి తగ్గినప్పుడు వస్తుంటుంది. మేము ఆల్మోస్ట్ స్కూల్ పిల్లలు కూడా చూస్తున్నాము, వాళ్ళకి అందరికీ 10 అట్లా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ ఇంటర్మీడియట్ తక్కువ ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంది విటమిన్ డి అనేది. వాళ్ళకి ఎండకి ఎక్స్పోజర్ లేదు, గేమ్స్ ఏం ఆడటం లేదు, వాళ్ళందరూ ఏసీ కొన్ని లేదంటే మామూలు రూమ్ లో ఉన్నారు, బయట ఎక్స్పోజర్ లేదు. ఓన్లీ స్టడీస్, నో గేమ్స్, నథింగ్. మొబైల్ వచ్చిన తర్వాత అందరూ ప్రాబ్లం వచ్చేస్తుంది. మామూలుగా ఇది ఎంత విటమిన్ ఉంటే మనకి డి విటమిన్ ఎంత ఉంటే హెల్దీగా ఉన్నట్టు? మామూలుగా 30 ఉండాలి. 30 ఉండాలి. కానీ ఇప్పుడు 10 ఉండడమే కష్టం అయిపోతుంది. మామూలుగా ప్రతి ఒక్కరికి తక్కువ ఉంది, అది 90% అందరికి తక్కువ ఉంది మన పాపులేషన్ అందరికి అనమాట. దాని బదులు ఒక వీక్లీ వన్స్ ఒక 10 weeks వేసేసుకున్నా సరిపోతుంది. టెస్టులు చేయించుకోవడం, లేదనుకుంటే ఒక 10 weeks వాడుకోవడం మనకి ఆల్టర్నేటివ్ అనమాట. సరే, ఇప్పుడు అసలు మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసారు, కానీ మేము మెడికల్ స్టోర్కి వెళ్ళాము, ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నాము, తగ్గింది. అప్పటికి మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ అవే టాబ్లెట్స్ అట్లే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మేము అసలు మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి ఎప్పుడు విజిట్ అవ్వాలి సార్? మామూలుగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు. మామూలుగా అదేంటే కొంతమంది పల్లెటూరులో చూస్తుంటే వాళ్ళు కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ వాడేసి లాస్ట్లో వాళ్ళకి ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం వస్తుంటారు. ఏదో మామూలుగా కొద్ది రోజులు ఒక 5 days అట్లా వాడుకొని, ఒకవేళ తగ్గకపోతే దగ్గర డాక్టర్ గారిని ఒకసారి కన్సల్ట్ చేయడం, ఒకసారి కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకోవాలి. కిడ్నీ టెస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే అస్సలు వాడకూడదు, అది వాడకూడదు. నెక్స్ట్ అనేది మామూలుగా పెయిన్ కిల్లర్స్ కంటే కూడా బెస్ట్ వచ్చి ఎక్సర్సైజ్లు. ఎంత బాగా ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత రిలీఫ్ వస్తుంటుంది, అదే మన బాడీని స్ట్రెంథెన్ చేస్తుంది అంటారు. మెయిన్ ఎక్సర్సైజ్ అనమాట. కొంతమంది ఏమంటే నడవద్దంటుంటారు, కొంతమంది మెట్లు ఎక్కద్దు. అదే సార్ నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే కొద్దిమంది డాక్టర్లు ఏమో అసలు వాకింగ్ చేయొద్దు అంటారు, కొద్దిమంది ఏమో లేదు వాకింగ్ చాలా బెస్ట్ అంటారు. మీరు కూడా నాతో చెప్పారు వాకింగ్ అనేది చాలా మంచిది నవీన్ అని చెప్పేసి అన్నారు. సో వాకింగ్ చేయాలా వద్దా అండి? వాకింగ్ చాలా మంచిది. మామూలుగా అంటే అబోవ్ 85 kgs అంటే వాళ్ళు తక్కువ వాకింగ్ చేసుకొని ఎక్కువ సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ బెస్ట్ అనమాట. రోడ్డు పడుతుంది జాయింట్ మీద, నీ పెయిన్ పడుతుంది. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, మనకి పెయిన్ లేనంత వరకు ఎంతవరకు నడిస్తే అంత మంచిదే. వాకింగ్ మంచిది. వాకింగ్ కూడా మామూలుగా మట్టి రోడ్డు మంచిది, లేదంటే శాండ్ లేదా గ్రాస్ మీద మెత్తని దాని మీద నడవాలి. సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు మీద నడిస్తే అంటే అది మామూలుగా నీ జాయింట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అనమాట. షాక్ అబ్జర్వర్స్ ఇది మట్టి రోడ్ అయితే అదే ఎర్త్ మామూలుగా షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది అనమాట. అది బెస్ట్ అనమాట. అది లేదనుకోండి మనకి సిమెంట్ రోడ్డు మీద నడవకూడదు, తార్ రోడ్డు మీద, మెటల్ రోడ్డు మీద నడవకూడదు అనమాట.
ఇంకా దాని బదులు ఏందాక అంటే మనం శాండ్లోకైనా నడవచ్చు. శాండ్ కనుంటే 1.5 times వస్తుంది అనమాట ఎక్సర్సైజ్. దగ్గరలో శాండ్ ఉంటే బేర్ ఫుట్ నడిస్తే ఇంకా మంచిది అనమాట. అది మామూలుగా అంటే ఇప్పుడంతా హెల్త్కి మంచిది అన్నారు బేర్ ఫుట్ అని, నర్వ్స్ అని స్టిమ్యులేట్ అవుతుంది. అదే. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా మోకాళ్ళ ఆపరేషన్ అనేది ఏ స్టేజ్లో అవసరం పడుతుంది సార్? ఎందుకంటే కొద్దిమంది కంగారు పడిపోయి పెయిన్ రాగానే ఫస్ట్ స్టేజ్లో సార్ మీరు వద్దన్నా సార్ మాకు ఆపరేషన్ చేసేయండి సార్, ఆపరేషన్ చేసి అనే వాళ్ళు ఉంటారు. కొద్దిమంది 4th stage వచ్చినా సరే మాకు ఆపరేషన్ వద్దండి బాబు, టాబ్లెట్లు ఇవ్వండి అంటారు. సో అసలు ఏ స్టేజ్లో ఇది మనం సర్జరీకి వెళ్ళాలండి? ఓకే, అంటే ఇప్పుడు మోకాళ్ళ అరుగుదలకు కూడా కాల్షియం ఒకటి ఇంపార్టెంట్. ఆస్టియోపోరోసిస్ ఉంటే దాన్ని బాగా ట్రీట్ చేయాలి. ఆస్టియోపోరోసిస్ అంటే మనకు ఒక పక్కన అరిగిపోతూ ఉంటుంది అన్నమాట, బోన్స్ మెత్తగా ఉండాలి అనమాట. కాబట్టి ముందు మనం అన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఏది మనకి బోన్ స్ట్రెంగ్త్ తోటి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆస్టియోపోరోసిస్ బాగా కరెక్ట్ చేసుకొని బాగా ఎక్సర్సైజ్లు, కాల్షియం, విటమిన్ D3 అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేజ్ 4 ఉన్నప్పుడు కూడా కొంచెం రీప్లేస్మెంట్కి వెళ్తాం అనమాట. బోన్ టచ్ అయిపోయి వాళ్ళు కూడా ముందు మనం బోన్ స్ట్రెంగ్తనింగ్ చేయాలన్నమాట. ఈ మామూలుగా గ్రేడ్ 1, 2, 3 వరకే మనం ఏమంటే జస్ట్ మెడిసిన్స్ మేనేజ్ చేస్తాం అనమాట. అది ఇప్పుడంతా లో డోస్ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని ఇస్తున్నాము. గ్రేడ్ 3 కూడా బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడంతా మనకి అంతా పొల్యూషన్ ఇవన్నీ అరుగుదలని కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద తీసుకొని కొంచెం లో డోస్లు ఇచ్చినప్పుడు అంతా మోకాలు కొంచెం స్వెల్లింగ్ తో వస్తుంటారు, వంకర ఉంటుంది వాళ్ళకన్నీ ఇవన్నీ బాగానే పని. ఎక్కువ వంకర ఉన్నట్టు కొంచెం బెల్ట్ లాగా ఇచ్చి కొంచెం కంట్రోల్ కొద్దిగా వాడుకొని అట్లా మేనేజ్ చేయమని. ఈ వంకర ఉన్న వాళ్ళకి కూడా మరి ఓపెన్ సర్జరీ అనేది కాకుండా మనం బయట నుంచే టెక్నాలజీ అనేది ఒకటి వచ్చిందని విన్నాను సార్. అవును, ఇప్పుడు మామూలుగా అంటే యూజువల్ గా డోమ్ ఆస్టోటోమ్ అని చేస్తున్నాము, హైటీబీ లాస్టాటోమ్ అనేది. అది చేసిన వంకర కరెక్ట్ చేసే కొద్దిగా వాళ్ళకి మళ్ళీ జాయింట్ రీజనరేట్ అవుతుంది అన్నమాట, కార్టిలేజ్ రీజనరేట్ అవుతుంది మామూలుగా. కొంచెం ఓవర్లోడ్ మనకి H2 అంటే ఒక పక్కన అరిగిపోయినప్పుడు దానికి ఏం చేస్తాం మామూలుగా హైటీబీ లాస్టాటోమ్ అని చేస్తాము. హైటీబీ లాస్టాటోమ్ చేసినప్పుడు ఆ వంకర అంతా పోతుంది, బరువు అంతా సెంటర్లో పడుతుంది. అప్పుడు ఆ విధంగా చేస్తాను. ఏదైనా మా 45 ఏళ్ళనే వస్తున్నారు మా దగ్గర, 30-45 ఏళ్ళని వంకరలతో వస్తున్నారు. వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ అయితే ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మామూలుగా జాయింట్ రీప్లేస్మెంట్ ఎక్కువగా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేస్తున్నాం. అది కూడా మెడిసిన్స్ వాటిలో అంతా ఎక్సర్సైజ్లు వాటిలో తగ్గినప్పుడు చూస్తున్నాం. నేచురల్ జాయింట్ మన జాయింట్ ప్రిజర్వ్ చేయడం మాక్సిమం ట్రై చేస్తాం, ప్రిజర్వ్ అవర్ ఓన్ జాయింట్స్ అన్నమాట. దాని రీప్లేస్మెంట్ ఈజ్ నాట్ ది ఆన్సర్ అన్నమాట. ఇంకా అన్ని ఫెయిల్ అయినప్పుడు లాస్ట్ స్టేజ్లో దానికి వెళ్ళడం అన్నమాట. మాక్సిమం ప్రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు వంకర ఉంటే వంకర సర్చ్ చేసుకుంటాం, అవాయిడ్ చేయడానికి చూస్తా ఉన్నాం. మాక్సిమం అదే మన జాయింట్ మనకుండాలి. ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ మామూలుగా ఈ మన అరుగుదల కూడా కొంచెం ఆటోఇమ్యూన్ డిసీజ్ కింద వచ్చింది. కాబట్టి మనం లో డోస్ పెట్టినప్పుడు ఆ జాయింట్ స్వెల్లింగ్, నొప్పులు అన్నీ తగ్గుతున్నాయి. కాబట్టి మనం వీఆర్ 65 దాటిన తర్వాత వాళ్ళకి ఇంకా మామూలుగా తప్పదన్నప్పుడు రీప్లేస్మెంట్ అనమాట. ఓకే సార్, మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఎంజే నాయుడు గారి మోటో ఏంటి అసలు? ఏం లేదు, మామూలుగా అందరూ హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండే దానికి మనం ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ చేసుకొని డైట్ బాగా ఫాలో అయ్యేవి. నెక్స్ట్ డాక్టర్ దగ్గర రాకుండా మేనేజ్ చేసుకోవాలి. అది డాక్టర్ దగ్గర రాకుండా అదే మామూలుగా మా దగ్గరికి రాకుండా వాళ్ళంతటా ఎక్సర్సైజ్ అన్ని చేసుకుని డాక్టర్ దగ్గర చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు రావడం అనేది. రెండోది వచ్చేసి ఇప్పుడున్న టెక్నాలజీలో మనకేమంటే ఇప్పుడు నడుములో డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సయాటికా పైన, దానికి కూడా మనకి మామూలుగా ఇంజెక్షన్ ద్వారానే తగ్గిస్తున్నాం. కాబట్టి మనకేమంటే సర్జరీ అనేది ఇంకా లాస్ట్ అనమాట. 95% ఇవన్నీ సింపుల్ గానే తగ్గిపోతుంటాయి. లాస్ట్ 5% ఇంకా తగ్గినప్పుడు విల్ గో ఫర్ సర్జరీ. మెయిన్ ఈ బ్యాక్ పెయిన్ అన్నారు కాబట్టి బ్యాక్ పెయిన్ కి మామూలుగా ఏమంటే మెయిన్ వచ్చేసి యోగా, సూర్య నమస్కారాలు చేస్తే అన్ని మజిల్స్ అన్ని జాయింట్స్ స్ట్రెచ్ అవుతాయి. దానికి ఎవరైనా చేయొచ్చు. అంటే పెయిన్ వచ్చేంత వరకు బెండ్ అవ్వకూడదు. మనం ఫార్వర్డ్ బెండింగ్ అనేది ఊరికి నొప్పి లేనంత వరకు బెండ్ అయ్యి సయాటికాకి బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి మేము ఓజోన్ విత్ PRP ఇస్తున్నాము. మామూలుగా స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళు ఎపిడ్యూరల్. స్టెరాయిడ్ వల్ల మనకి అది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ గివింగ్ మామూలుగా మేము ఒక 2,000-3,000 మందికి ఇంజక్షన్ ద్వారా తగ్గించాము. సార్ ఈ లంబార్ రీజన్ లో ఎక్కువగా అంటే మాకేమంటే పేషెంట్ తగ్గిన ఇంకో వాడిని తీసుకొస్తున్నారు ఇంజక్షన్. ప్రతి ఒక్కరికి సర్జరీ అనేది కూడా భయం వేస్తుంది. సర్జరీ చేయించుకొని వచ్చిన కూడా తగ్గిస్తున్నాను అనమాట ఇంజక్షన్ ద్వారా అన్నమాట. దీంట్లో ఇప్పుడు
ఓజోన్ కూడా బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ హైడ్రోజన్ కూడా వచ్చింది, ఒక ఓకే గ్యాస్ అనమాట. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అన్నమాట. ఓకే ఓకే కాబట్టి మనకేమంటే సింపుల్ గా తగ్గించుకోవాలి. టెక్నాలజీ ఏముంది ఎక్కడ ఉంది అనేది అన్ని పట్టుకోవాలి, మన విజయవాడలో పెడతా ఉన్నారు మీరు. ఓకే ఓకే మన ఇది మామూలుగా ఇప్పుడు అంతా ఓజోన్ థెరపీ కూడా స్టార్ట్ చేశారు. ఐవి ఓజోన్ థెరపీ, ఆటో హీమోథెరపీ అంటారు, అది మెగా ఆటో హీమోథెరపీ అంటారు. దాని ఓజోన్ అంతా మనం ఓజోన్తో బ్లడ్ 150 ml 100 ml తీసుకొని మిక్స్ చేసి మళ్ళీ పేషెంట్కి ఇచ్చే కొందుకు ఏమైందంటే బాడీలో ఉన్న టాక్సిన్స్, బ్యాక్టీరియాలు, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట. మోర్ దే విల్ బికమ్ మోర్ ఎనర్జెటిక్ అనమాట. ఓకే, ఫ్యూచర్ లో అసలు రేంజ్ లో వెళ్ళిపోయేలా ఉంది కదా సార్ ఈ టెక్నాలజీ అంతా కూడా, హెల్త్ కి సంబంధించినది. ఇవన్నీ జస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు అన్ని ఆల్ మెటల్ పాయిజనింగ్ ఇవన్నీ కూడా మనకి మన పొల్యూషన్ వల్ల వస్తున్నాయి. అవన్నీ తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సార్ ఇప్పుడు ఎక్కువ ఈ లంబార్ రీజన్ లో L1, L2, L3, L4 అనేది మెయిన్, L4, L5 ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. L4 అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. L4, L5, అనేది ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది అక్కడ. నడుము నొప్పి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రాంగ్ గా లేకపోతే. ఓకే, మజిల్స్ మీరు మామూలుగా మజిల్ యోగా చేస్తే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ దేంట్లో లేవు. మామూలుగా బ్యాక్ పెయిన్ కి ట్రీట్మెంట్ అవసరం ఉండదు అనమాట. 95% తగ్గిపోతాయి అనమాట. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, అంత పెయిన్స్ తగ్గుతాయి. నిజంగా మీలాంటి డాక్టర్ని నేను ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6,000-7,000 పైన ఇంటర్వ్యూలు చేసింటాను సార్ డాక్టర్స్ తో. చూడలేదు సార్ మీలాంటి వాళ్ళని. ఎందుకంటే అసలు ఎక్కడే కానీ ఏ టాబ్లెట్ అనేది, ఏ సర్జరీ అనేది అసలు సజెస్ట్ చేయట్లేదు. ఎంతవరకు మన ఫుడ్, మన లైఫ్ స్టైల్, మనం యోగా చేసేయడం, ఎక్సర్సైజ్ చేసేయడం అని చెప్తా ఉన్నారు మీరు. సో మీరు హ్యాపీగా నిండు నూరేళ్ళు ఇలాగే ఉండి చాలా మందిని కూడా ట్రీట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.